హాయ్ వివర్స్, ఇవాళ నుంచి మనం ఎంఎస్ ఎక్సెల్ నేర్చుకోబోతున్నాం. ఎంఎస్ ఎక్సెల్ని ఓపెన్ చేయడానికి ముందుగా మీరు స్టార్ట్ని క్లిక్ చేసి ప్రోగ్రామ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అని ఉంటుంది. అందులో నుంచి ఎంఎస్ ఎక్సెల్ అనే దాన్ని సెలెక్ట్ చేయొచ్చు. అలా కాకుండా ఇంకో పద్ధతి ఏంటంటే స్టార్ట్ని క్లిక్ చేసి రన్లోకి వెళ్ళి ఇక్కడ ఎక్సెల్ అని టైప్ చేయండి. EXCEL అని టైప్ చేసేసి ఓకే అని ప్రెస్ చేసాక కూడా మీకు ఎంఎస్ ఎక్సెల్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, దీనిలో అన్నిటికంటే పైన ఉంది కదా, దీన్ని మనం టైటిల్ బార్ అంటాం. ఈ కింద ఇది ఉంది కదా, దీన్ని హోమ్, ఇన్సెట్, పేజ్ లేఅవుట్ అని, వీటిని ట్యాబ్స్ అంటాం. దీన్ని అంతటిని రిబ్బన్ అంటాం. ఈ రిబ్బన్లో ఇవి ఉన్నాయిగా, ఫాంట్, అలైన్మెంట్, నెంబర్ అని, వీటిని వచ్చేసి గ్రూప్స్ అంటాం. ఇప్పుడు ఇది వచ్చేసి ఫాంట్ గ్రూప్, ఇది అలైన్మెంట్ గ్రూప్, ఇది నెంబర్ గ్రూప్. ఓకే, తర్వాత దీన్ని నేమ్ బాక్స్ అంటాం. ఇది వచ్చేసి ఫార్ములా బార్. ఇక్కడ కింద వచ్చేసి స్టాటస్ బార్ ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి దీన్ని అప్లికేషన్ టూల్ బార్ అని అంటాం. చూడండి, ఎక్సెల్ అనేది మనకు డేటా ఎంట్రీ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే దీనిలో ఏదైనా ఒక నెంబర్ టైప్ చేయండి. ఇక్కడ చూడండి, నేను 1 అని టైప్ చేశాను. మళ్ళీ సెకండ్ బాక్స్, కింది బాక్స్లోకి వచ్చేసి క్లిక్ చేసి ఇక్కడ నెంబర్ 2 అని టైప్ చేశాను. టైప్ చేశాక దీన్ని నేను సెలెక్ట్ చేసి, చూడండి, దీన్ని నేను రెండింటిని సెలెక్ట్ చేస్తే నాకు ఇక్కడ ఎడ్జ్లో ఒక బ్లాక్ కలర్లో డాట్ వచ్చింది. ఇప్పుడు నేను ఇంతసేపు నా కర్సర్ అనేది ఎలా ఉంది అంటే వైట్ కలర్లో ప్లస్ లాగా ఉంది. ఈ నేను మౌస్ పాయింటర్ అనేది కరెక్ట్ ఇక్కడ ఒక బ్లాక్ డాట్ ఉంది చూసారా, దాన్ని ఏమంటాం అంటే ఫ్రీ హ్యాండిల్ అంటాం. ఇప్పుడు నేను ఈ మౌస్ పాయింటర్ అనేది దాన్ని తీసుకెళ్తే చూడండి, వైట్ కలర్లో ఉన్న ప్లస్ దాని ఎడ్జ్లో తీసుకెళ్తే బ్లాక్ కలర్లోకి మారిపోయింది. ఇప్పుడు మీరు ప్రెస్ చేసి డ్రాగ్ చేశారనుకోండి, మీకు దాన్ని మిగతా నెంబర్స్ అన్నీ ఆ సిరీస్ ప్రకారం కంటిన్యూ అవుతూ ఉంటాయి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ 4 టైప్ చేశాను. ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకున్నాక కర్సర్ అనేది ఎలా మారాలి, బ్లాక్గా మారాలి. ఎలా మారుతుంది అది, కరెక్ట్ దీని ఎడ్జ్లోకి తీసుకెళ్ళాలి. ఫ్రీ హ్యాండిల్ మీద తీసుకెళ్తే అది బ్లాక్లోకి మారుతుంది. అప్పుడు ప్రెస్ చేసి డ్రాగ్ చేస్తే మీకు ఆ సిరీస్ వస్తుంది. మీరు ఒకవేళ 3, 6 ఇలా రాశారనుకోండి, ఆ రెండింటి మధ్యలో డిఫరెన్స్ అంతా 3 కదా, దాని ప్రకారం వస్తుంటుంది అన్నట్టు. ఇలా డ్రాగ్ చేస్తే ఇలా వస్తుంది. ఓకే, ఇదేనే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సండే టైప్ చేశారనుకోండి, చూడండి నెంబర్స్ చూసారా, నెంబర్స్ ఏమో మనకేం సెల్కి వచ్చేసి రైట్ సైడ్ వస్తున్నాయి. మ్యాటర్ అంతా ఏదైనా మీరు క్యారెక్టర్స్ కానీ ఏమైనా టైప్ చేస్తే అది సెల్కి రైట్ సైడ్ వస్తుంది ఎక్సెల్లో. సరే, ఇప్పుడు ఇక్కడ మనం ఏమనుకున్నామంటే సండే టైప్ చేసాం. సండేకి మళ్ళీ మండే అని టైప్, రెండు వర్డ్స్ని టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను నెంబర్స్ని ఏం చేసా, 1, 2 అని రెండింటిని టైప్ చేసి రెండింటిని సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేసా కదా, దీనికి అలా అవసరం లేదు. దీన్ని ఓన్లీ ఇక్కడ సండేని క్లిక్ చేసి ఒకదాన్ని ఫ్రీ హ్యాండిల్ మీద తీసుకెళ్ళి డ్రాగ్ చేస్తే సరిపోతుంది. మిగతా డేస్ అన్నీ మీకు ఇలా వచ్చేస్తాయి. అలా కాకుండా మీరు ఇక్కడ జనవరి, ఫిబ్రవరి ఎలా టైప్ చేయాలనుకున్నాను, మొత్తం అయినా టైప్ చేయొచ్చు, లేదా షార్ట్కట్లో కూడా టైప్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, నేను దీన్ని ప్రెస్ చేసేసి డ్రాగ్ చేస్తే నాకు జనవరి, ఫిబ్రవరి అవన్నీ వచ్చేస్తాయి అన్నట్టు. తర్వాత మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డే 1 అని టైప్ చేశారనుకోండి, మళ్ళీ ఇక్కడ ఇంకొకటి డే 2 అని టైప్ చేయండి. టైప్ చేసి ఈ రెండింటిని సెలెక్ట్ చేసి కర్సర్ అనేది దాని ఎడ్జ్లోకి తీసుకెళ్ళి ఇలా డ్రాగ్ చేసినా కూడా మీకు ఇలా డే 1, డే 2, డే 3 అలా మీకు కంటిన్యూ అవుతుంది అన్నట్టు. చూడండి, మీకు మొత్తం ఎక్సెల్ ఓపెన్ చేసినప్పుడు డిఫాల్ట్గా ఇక్కడ మీకు ఇక్కడ 3 షీట్స్ ఉంటాయి. షీట్ 1, షీట్ 2, షీట్ 3 అని. మీరు ఏ షీట్లో రాసిన మ్యాటర్ ఆ షీట్లోనే ఉంటుంది. మళ్ళీ వేరే షీట్లోకి రావాలంటే మనం కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది వేరే పేజ్, ఇది వేరే పేజ్, ఇది వేరే పేజ్ అనుకోండి. ఇప్పుడు మనం ఏంటంటే షీట్ 1లో ఉన్నాం. మీకు ఎలా తెలుస్తుందో ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను షీట్ 1లో ఉన్నాను. షీట్ 2ని క్లిక్ చేస్తే చూడండి, దీనికి ఇక్కడ మారిపోయింది, కలర్ మారిపోతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు వెనకాల బ్యాక్గ్రౌండ్ మొత్తం వైట్ కలర్లో ఉంది, అంటే మనం షీట్ 1లో ఉన్నామని అర్థం. తర్వాత చూడండి, మీకు మొత్తం ఎక్సెల్లో ఇక్కడ మీరు దీని ఎడ్జ్లో ఇక్కడ ఒక బాక్స్ ఉంది చూసారా, దీన్ని క్లిక్ చేసి ప్రెస్ చేసి పట్టుకోండి. చూడండి, మీకు మొత్తం టోటల్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయో, ఎన్ని రోస్ ఉన్నాయో ఇక్కడ పైన చూపిస్తుంది. చూడండి, నాకు ఇక్కడ 10,48,576 రోస్ ఉన్నాయని, ఇంటూ అదేమో ఆర్ అంటేనేమో రోస్ అన్నట్టు, ఆ పక్కదేమో కాలమ్స్ అన్నట్టు 16,384 కాలమ్స్ ఉన్నాయని చెప్తుంది అన్నట్టు. ఓకే, తర్వాత ఇందులో ఏంటంటే ఇంత పెద్ద షీట్లో చూడండి, ఇప్పుడు నేను ఏలో ఉన్నాం కదా, ఇది బి. చూడండి, ఇలా జరుపుకుంటూ వెళ్తే ఏ నుంచి జెడ్ వరకు వెళ్ళిపోతుంది. జెడ్ తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ ఏబి, ఏసి అలా మొత్తం మళ్ళీ ఏజెడ్ దాకా వచ్చి అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది అన్నట్టు. చూడండి, నేను ఫస్ట్ సెల్లో నుంచి డైరెక్ట్ లాస్ట్ సెల్లోకి వెళ్ళిపోవాలనుకోండి, లాస్ట్ రోకి వెళ్ళిపోవాలనుకోండి, లేకపోతే లాస్ట్ కాలంలోకి వెళ్ళిపోవాలనుకోండి, కంట్రోల్ ప్రెస్ చేసి కీబోర్డ్లో రైట్ ఆరో ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేశారనుకోండి, మీరు లాస్ట్ కాలంలోకి వెళ్ళిపోతారు అన్నట్టు.
డౌన్లో రావాలనుకోండి, కంట్రోల్ ప్రెస్ చేసేసి డౌన్ యారో ప్రెస్ చేస్తే మీకు లాస్ట్ రోకి వెళ్ళిపోతాం. చూడండి ఇక్కడ నేను 10,48,000 అని చెప్పాక రోస్ అక్కడ దాకా వచ్చేసాం అన్నట్టు. మళ్ళీ పైకి వెళ్ళిపోవాలంటే కంట్రోల్ ప్రెస్ చేసేసి అప్ యారో ప్రెస్ చేస్తే ఫస్ట్ రోకి వెళ్ళిపోతాం. మళ్ళీ ఫస్ట్ కాలంకి వెళ్ళాలంటే కంట్రోల్ ప్రెస్ చేసి లెఫ్ట్ యారో ప్రెస్ చేస్తే ఫస్ట్ కాలంలోకి వెళ్ళిపోతాం అన్నట్టు. చూడండి మీరు ఇప్పుడు ఏ సెల్, ఇప్పుడు ఇది ఏ కాలం, ఇది సి కాలం. చూడండి ఇది థర్డ్ రో కదా. ఇప్పుడు ఇక్కడ మీకు చూపిస్తుంది మనం సి కాలంలో థర్డ్ రోలో ఉన్నామని చూపిస్తుంది అన్నట్టు. అంటే మనం ఏ కాలంలో ఉన్నామో ఏ రోలో ఉన్నామో ఇక్కడ తెలుసుకోవచ్చు అన్నట్టు. ఓకే, తర్వాత చూడండి ఎక్సెల్లో ఇంకొకటి, ఇప్పుడు నేను ఏదైనా ఒక మ్యాటర్ సెలెక్ట్ చేయాలనుకోండి. చూడండి దీని ముందు ఇది ఒకటి తెలుసుకుందాం. నేను ఇంతకుముందు ఏం చేశాను, నెంబర్స్ని నాకు రావాలి అంటే డ్రాగ్ చేశాను కదా. మనం డ్రాగ్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆల్రెడీ నేను ఇక్కడ 1 నుంచి 13 దాకా డ్రాగ్ చేశాగా. ఇప్పుడు నేను 2 టైప్ చేసేసి మళ్ళీ 4 టైప్ చేసి ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని ఏం చెప్పా, ఈ ఎడ్జ్లోకి తీసుకెళ్ళి డ్రాగ్ చేస్తే మ్యాటర్ కింది దాకా వస్తుందని చెప్పాగా. అలా కాకుండా ఇంకొక పద్ధతి కూడా ఉంటుంది, ఈజీ వే ఇది. చూడండి ఇప్పుడు నేను 2 టైప్ చేసి 4 టైప్ చేశాను. టైప్ చేసి రెండింటిని సెలెక్ట్ చేసుకొని ఈ రెండింటిని సెలెక్ట్ చేయండి. ఇట్లా సెలెక్ట్ చేసుకొని దీని ఎడ్జ్లో ఇక్కడ డబల్ క్లిక్ ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్ మీకు ఇక్కడ ఇది ఎంతవరకు డ్రాగ్ చేసామో అంతవరకు డ్రాగ్ ఇది అంత దాకా వెళ్ళిపోతుంది అన్నట్టు. చూడండి మీరు ఈ వీడియోస్ని యూట్యూబ్లోనే కాకుండా www.timecomputers.in అనే సైట్ ద్వారా కూడా చూడొచ్చు.